భద్రాచల సీతారామచంద్రస్వామి వారి శ్రీరామ నవమి లోకశాంతి కోసం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి గత 9 సంవత్సరాలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంకి చెందిన రామదాసు భక్తమండలి కోటిగోటి తలంబ్రాలను భక్తులచే పూర్తి సేంద్రియ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అత్యంత పవిత్రంగా ఎంతో శ్రమకు ఓర్చి భక్తి శ్రద్ధలతో పండించిన వరి ధాన్యాన్ని గోటితో ఒలిపించి తలంబ్రాలుగా తయారు చేసి భద్రాచలం దేవస్థానం వారికి ఆ సీతారాముల కళ్యాణం కొరకు అందజేయుచున్నారు. వచ్చిండు ఈయన నన్ను ఇక్కడే ఉంటాడు 10వ తరం వారసుడు అనుకుంటా రెగ్యులర్గా వస్తాడు ఇప్పుడు ఇక్కడికి చెల్పూరు గ్రామము భూపాలపల్లి జిల్లా వాస్తవులైనటువంటి భక్త రామదాసు తిరుపతయ్యలు గారి సొంత పొలంలో పండించిన పంటను గత 8 సంవత్సరాలుగా శ్రీ భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా మార్చి తేవడం జరుగుతుంది. ఆ పండించిన పంటను వడ్లను ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రానికి అందివ్వడం జరుగుతుంది. మాకు అందించిన వడ్లను మేము గోటితో ఒలిచి తిరిగి మళ్ళీ అన్నయ్యకు అందజేయడం జరుగుతుంది. అన్నయ్య భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా తీసుకురావడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇలాంటి మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేసినందుకు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనందరిపై కూడా ఆ శ్రీరాముడి సీతమ్మ దయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు వరంగల్ మాది మాకు 50 కిలోల వడ్లను అందజేయడం జరిగింది. తిరుపతి అన్నయ్య గారు 50 కిలోల వడ్లను అందజేయడం జరిగింది. మాకు ఇచ్చిన వడ్లను మేము కూడా 450 మందితోని ఒలిపించి మా వంతుగా 15 కిలోలుగా ఆ తలంబ్రాలను మార్చి తీసుకొచ్చి రామదాసు అన్నయ్యకు అందివ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ఇలాంటి గొప్ప దైవ కార్యక్రమంలో మాకు అవకాశాన్ని కల్పించినందుకు ఆ రామదాసు అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించిన వరి ధాన్యాన్ని భక్తులచే గోటితో ఒలిపించి ఈ నెల 23 ఆదివారం రోజున భద్రాచల దేవస్థానానికి స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణంలో వినియోగించుట కొరకు దేవస్థానంలో 300 మంది భక్తులు మరియు రోటరీ రివైజ్డ్ క్లబ్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి దంపతులు, శ్రీరామదాసు శ్రీనివాస్ దంపతులు, రామదాసు తిరుపతి దంపతులు ఆలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు శ్రీరామనామస్మరణతో ఆలయ గిరిప్రదక్ష గావించి ప్రతి ఒక్కరూ శ్రీరామనామస్మరణ చేయాలనే సంకల్పంతో సకల జీవుల క్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని భక్తులు తెలియజేశారు. రండి రండి. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి భక్త రామదాసు సేవా సమితి తరపున ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానివ్వండి, అటు పర్చూరు నుండి కానివ్వండి,
అన్ని చోట్ల నుంచి శ్రీరామచంద్ర స్వామి వారి భక్తులు మరి నిష్ఠతో గోటి తలంబ్రాలు ఒలిచి మరి రేపు కళ్యాణానికి సమర్పించడానికి ఈరోజు మన భద్రాచలం రావడం చాలా సుదినం. మరి ఈ యొక్క కార్యక్రమంలో, పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం మా దంపతుల యొక్క అదృష్టం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రామదాసు తిరుపతి గారికి, పరచూరు సత్యనారాయణ గారికి, ఇంకా రామదాస్ తిరుపతి గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలి. భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. శ్రీరామచంద్రుడు మరి ఆదర్శనీయుడు. మరి శ్రీ మహావిష్ణు అవతారం మనిషిగా అవతరించి మానవుడు ఎలా జీవించాలి అనే దాన్ని నేర్పినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు యొక్క కళ్యాణానికి మరి ఈ రోజున భక్తులు ఈ రకంగా గోటి తలంబ్రాలు తీసుకురావడం వారి యొక్క మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జై శ్రీరామ్. 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 ఇక్కడ ఆపుతుంది. జై శ్రీరామ్. జై